హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక పేరు పోయిన. టుడే వీ గోయింగ్ టు రక్షాబంధన్ షాపింగ్ అనమాట. నాకు ఒక సింపుల్ టాప్ కావాలి. లెట్స్ సీ వాట్ వీ కెన్ ఫైండ్ అనమాట. నేను మౌని కలిసి వెళ్తున్నాము. మౌనికి కూడా ఒక టాప్ తీసుకుంటా అంటుంది. సో మేము ఫస్ట్ ట్రెండ్స్కి వెళ్ళాము. సో ఫస్ట్ ట్రెండ్స్కి వెళ్ళాము. అక్కడ నాకు ఒక డ్రెస్ నచ్చిందనమాట. కానీ అది అరౌండ్ 2600 అలా ఉంది. సో ఈ ఫెస్ట్కి అది అవసరం లేదు అని అనిపించింది. ఇంకా సింపుల్ టాప్స్ అవన్నీ చూస్తే ఏం నాకు నచ్చలేదన్నమాట. సో కాళహస్తిలో ఒక కొత్త షాప్ పెట్టారు, వరమహాలక్ష్మి అని. సో దాన్ని ఒకసారి చెక్అవుట్ చేద్దామని అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరం టాప్స్ ఏం అక్కడ బాగున్నాయి. కానీ నాకెందుకో అక్కడ ప్యాటర్న్ పెద్దగా సెట్ కాలేదు. మౌని మాత్రం ఒక టాప్ తీసుకుంది. మౌనికి డ్రెస్ సెట్ అయిపోయింది అనమాట. తన డ్రెస్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ కలర్ తనకి చాలా సూట్ అయిందనమాట. చాలా బ్రైట్గా కనిపించింది. సో తీసుకో అంటే మౌని కూడా తీసుకుంది. ఇంకా తనకి కూడా చాలా. గైస్ మేము షాపింగ్ వచ్చాం గైస్. ఫస్ట్ టైం నాకు చెప్పులు సైజ్ ఒక షాప్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్ సైజ్ దొరికాయి. అసలు మా సైజ్ దొరకవు. మా ఇద్దరికి లార్జ్ సైజే అన్నమాట. 11 సైజు ఆల్మోస్ట్. ఇక్కడ కోనేరు పక్కన ఒక షాప్ ఉంది, అక్కడ దొరికాయి గైస్. నేను నీకు అడ్రస్ పెడుతున్నాను. మీకు ఏదైనా కావాలంటే తీసుకోండి. ఎందుకంటే నార్మల్గా నాకు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఫస్ట్ టైం నాకు దొరికాయి అనమాట. అందుకని నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను అంతే. 2 times నుంచి ఇక్కడే ట్రై చేసాను. నాకు బాగా అంటే మార్నింగ్ ఆల్రెడీ అక్కడనే తీసుకుంటా ఉండింది అనమాట. నాకు తెలీదు, చెప్తా ఉండింది కానీ నేను పోలేదు. మరి మీరు మోడల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, చిన్నవి నార్మల్ డైలీ వేర్కి అయితే. ఇదే గైస్ ఆ ఫుట్వేర్ షాప్ నియర్ రామచంద్ర. లేటర్ ఆన్ నాకు కూడా ఎం స్టోర్లో సెట్ అయిపోయింది అనమాట డ్రెస్. ఇంకా మేము డైరెక్ట్గా సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట. కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉంటే. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇంటికి వచ్చేసాం. ఇంకా నా ఫుట్వేర్ నా సైజు దొరికింది అన్నాను కదా, నాది EUR41 గైస్. సామాన్యంగా అస్సలు దొరకదు. ఇంకా ఎథనిక్లో అంటే అస్సలు దొరకవన్నమాట. ఇందాక ఒక వీడియో క్లిప్ వేసాను కదా, అక్కడ ఒక పేర్ స్లిప్పర్స్ తీసుకున్నాను. చాలా తక్కువ గైస్. బేసిక్గా నాకు 350 రూపీస్ ఏమో పడ్డాయి అంతే. ఒకసారి ఒక క్లిప్ వేస్తాను చూడండి. అసలు ఈ బాధ ఈ చెప్పులు దొరకని వాళ్ళకే తెలుస్తుంది. పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ ఫీలింగ్ అనేది. అంటే అది ప్లెయిన్ స్లిప్పర్స్ అయినా కూడా ఇది దొరకడం అనేది ఒక సంతోషం గైస్, తెలుసా మీకు. చేస్తాను చూడండి. బాగున్నాయి, మరీ అంత కాదు, క్యూట్ ఉన్నాయి. వేసుకోవచ్చు డైలీ వేర్ అప్పుడప్పుడు ఏదైనా ఎథనిక్ డ్రెస్సుల పైకి. ఆల్రెడీ చెప్పాను కదా నేను సింపుల్ టాప్ కోసం పోయానని. అసలు పోయాను అక్కడ ఇదేంది, వీళ్ళు కొత్తగా షాప్ పెట్టారు కదా శ్రీకాళహస్తిలో, వరమహాలక్ష్మి ఏదో సంథింగ్. అది ఎం స్టోర్ స్ట్రైట్గా ఉంది. దానికి వెళ్ళాను గైస్, ఏవైనా కొత్తగా ఉంటాయేమో అని. ఫస్ట్ టాప్స్ ఏం బాగానే ఉన్నాయి, అఫోర్డబుల్ కూడా ఉన్నాయి. 600-700కి మంచి టాప్స్ వస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. 600కి మార్నింగ్ ఒకటి తీసుకుందనమాట. ఒక టాప్ చాలా బాగుంది. మార్నింగ్ టాప్ చాలా బాగుంది. తను వేసుకుంటే ఫొటోస్ పెట్టమని చెప్తాను నేను వచ్చి నాకు అక్కడ సెట్ కాలేదు. సో అందుకని నేను ఎదురుగా ఉన్న ఎం స్టోర్లో ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు కావాల్సింది ప్లెయిన్ సింపుల్ టాప్ గైస్. అక్కడ కూడా వరమహాలక్ష్మిలో చాలా బాగున్నాయి. 3 పీస్ సెట్స్ అవి బాగున్నాయి అనమాట. కానీ 2100 అలా ఉన్నాయి. సో నాకు అంత రేంజ్లో ఈ టైంలో అవసరం లేదు రక్షాబంధన్కి. సో అందుకని నేను బేసిక్గా సింపుల్ టాప్ కోసం పోయాను అనమాట. అందుకని నేను ఎం స్టోర్లో ఒక సింపుల్ టాప్ తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇంకెట్టో కదా, రేపే కదా రక్షాబంధన్. ఆ వీడియో దగ్గరగానే వస్తుంది. సో అందుకని అంత సస్పెన్స్ ఏం అక్కర్లేదు, చూపించేస్తాను.
ఈ టాప్ తీసుకున్నా, చాలా బాగుంది గైస్. ఇది ఎల్లో అండ్ పింక్, కింద ఇలా మోడల్ వచ్చింది అనమాట. ఇట్స్ సింగిల్ టాప్ గైస్, లాంగ్ది. నేను ఫుల్ ఫోటో పెడతానులేండి, వేసుకున్నప్పుడు వీడియో తీస్తాను కదా, చూపిస్తాను. బాగుంది, చాలా బాగుంది. ఎంస్టార్లో కూడా కొన్ని బాగుంటాయి గైస్, కొన్ని బాగుండవు, కానీ కొన్ని టాప్స్ మనం వెతుక్కుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇది కూడా నాకు 800 అలా పడింది. ఇది ఆఫర్ ఉంది అనుకుంటా బేసిక్గా. 1600 అయితే మనకి 1+1 అయితే 1+1 మనకి ఎందుకు, నేను 1600 పెట్టి 2 టాప్స్ తీసుకోలేదు కాబట్టి మనకు ఆఫ్ ప్రైస్కి ఇస్తారు. సో ఇది నాకు 800 పడింది అనమాట. చాలా బాగుంది. ఇంకొచ్చి ఆన్ ద వేలో మా అమ్మ గ్రాసరీకి కూడా పోయేసి రావనింది అనమాట. సో అందుకే నేను సర్వణ బిగ్ బజార్ తెలుసు కదా మీకు, బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తా ఆన్ ద వేలో రాకీస్ కూడా నేను తెచ్చేసుకున్నాను. కొన్ని రాకీస్ చాలా బాగున్నాయి. అన్నీ నాకు 4 పీసెస్ కావాలి, కానీ నాకు 2 పీసెసే ఉన్నాయి, ఇంకేం నచ్చలేదు. ఇవి చాలా బాగున్నాయని ఇవి తెచ్చాను. కనిపిస్తుందా? ఇక్కడ అన్నయ్య అని ఉంది, చాలా బాగుంది. దీంట్లో కొన్ని పీసెసే ఉన్నాయి, 5 పీసెస్ ఏవో ఉంటే 3 మౌని తీసేసుకుంది. ఇంకా అందుకని నేను 2 తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు 2 అన్నాలకి తీసుకున్నాను, ఇంకో 2 అన్నలకి పొద్దున్నే తీసుకుంటాను అనమాట. చాలా బాగున్నాయి కదా, క్యూట్గా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. ఇది మా 2 చిన్న అన్నలకి కడతాను అనుకుంటా. మా పెద్ద అన్నలకి మళ్ళీ ఇంకోటి మంచిగా ఇంకో 2 తీసుకుంటాను. ఇంకా బేసిక్ గ్రాసరీ. మా అమ్మ వరలక్ష్మి వ్రతం పోయినసారి చేయలేదని ఇప్పుడు చేస్తుందంట గైస్. రేపు కొంచెం పూజలాగా చేసుకుంటుంది అనమాట. ఇంకా దానికి పూజ సామాన్లు, పప్పు, బెల్లం అది రానంటే అది గ్రాసరీ షాపింగ్ చేశాను. ఇంకా సోప్, మా ఫేవరెట్ సోప్ మైసూర్ శాండిల్. ఇంకా పీనట్ బటర్ తెచ్చుకున్నా, ట్రై చేయాలి. ఇది ఏం బ్రాండ్, ఇది ఎంతో బ్రాండ్ సఫోలానా కాదు, ఏదో డిస్సానా అంట, ట్రై చేయాలి. కొత్త బ్రాండ్ బాగుందని ఏదో చూసికి టెంప్టింగ్గా అనిపిస్తే తెచ్చాను. ఇది నా షాపింగ్ అనమాట. ఇంకా అలా ఇలా మౌనితో సరదాగా తిరిగేసి ఇంకొచ్చేసాను ఇంటికి. ఇంకా రేపు రక్షాబంధన్ కాబట్టి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మీరు మీ బ్రదర్స్ అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్